అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మహాభారతంలో ఒక చిన్న పార్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇది మనకి ఏ సందర్భంలో ఎలా ఉండాలి అని మీరు నేర్చుకుంటారు ప్రజెంట్ మోడర్న్ సొసైటీలో కూడా. సో మీ అందరికీ ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ మీ అందరికీ తెలిసిందే. సో తన తండ్రికి చావుకు కారణమైన పాండవుల మీద ఎలాగైనా పాండవులందరినీ చంపాలని చెప్పి అశ్వత్థామ చాలా కోపంతో నారాయణ అస్త్రం అనే ఒక అస్త్రాన్ని పాండవుల మీదకి ప్రయోగిస్తాడు. సో నారాయణ అస్త్రం ఎలాంటిదంటే న్యూక్లియర్ వెపన్ లాంటిది మాట. ఒక్కసారి ప్రయోగించిన తర్వాత దాని నుంచి రక్షించుకోవాలంటే ఎవరి వల్ల కాదు. ఇంకా అది న్యూక్లియర్ వెపన్, హిరోషిమా నాగసాకి లాంటిది. మొత్తం స్మాష్ అవుట్ అయిపోద్ది అన్నమాట. సో అందరూ చనిపోతారు. ఇంకా అసలు ఒక పక్షి కానీ హ్యూమన్ బీయింగ్ అంటూ ఏమీ ఉండదు. మొత్తం అన్నీ స్మాష్ అవుట్ అన్నమాట. అలాంటి నారాయణ అస్త్రం పాండవుల మీదకి వస్తున్నప్పుడు ఏంటంటే పాండవుల సైడ్ శ్రీకృష్ణుడు ఉంటాడు కాబట్టి శ్రీకృష్ణుని అడుగుతారన్నమాట. కృష్ణ ఇప్పుడు ఏంటి ఆ నారాయణ అస్త్రాన్ని నుంచి మేము ఎలా కాపాడుకోవాలి అని అడిగితే శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే, మీరు ఆ నారాయణ అస్త్రాన్ని ఏంటంటే అది నా అస్త్రం కాబట్టి మీ అందరూ కూడా నేల మీద పడుకొని నమస్కరించండి. సో ఎప్పుడైతే నేల మీద పడుకొని నమస్కరిస్తే ఆ నారాయణ అస్త్రం దాన్ని మీ దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తారు. శ్రీకృష్ణుడి మాట పాండవులందరూ వింటారు, అర్జునుడు కూడా వింటాడు. అలాగే అందరూ కూడా ఏంటంటే నేల మీద పడుకొని నమస్కరిస్తూ ఉంటారు నారాయణ అస్త్రాన్ని. భీముడు ఒక్కడే మాట విన్నమాట. భీముడు అంటాడు, నారాయణ అస్త్రమైనా పర్లేదు, ఏ అస్త్రమైనా పర్లేదు, నేను మాత్రం ఫైట్ చేస్తానని చెప్పి భీముడు నించోనే ఉంటాడు, అసలు మాట వింటాడు. సో అర్జునుడు చెప్తాడు భీముడికి, ఇప్పుడు ఇది సమయం కాదు, ఈ నారాయణాస్త్రం వస్తుందంటే చనిపోతావు నువ్వు, అలాగే భూమి మీద పడుకొని నమస్కరించు అని అంటే అయినా విండు. లేదు నేను ఫైట్ చేస్తానని చెప్పి ఇగోకి వెళ్ళిపోతాడు అనమాట ఆ సమయంలో. సో కృష్ణుడు కూడా ఏంటంటే చెప్తాడు, నారాయణాస్త్రం ఇది చాలా ప్రమాదమైన అస్త్రం, వీళ్ళలాగే నువ్వు కూడా నమస్కరించు అంటే కృష్ణుడి మాట కూడా విండు. సో కృష్ణుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా నారాయణాస్త్రం ఏంటంటే భీముడు ఎదురుగా వచ్చేస్తుంటుంది. ఇంకా కృష్ణుడు కోపంతో ఏంటంటే భీముడిని మెడపేద చేయి పెట్టి ఇలా నెట్టుతాడు కిందకి. సో భీముడు కూడా ఏంటంటే వాళ్ళలాగే నమస్కరిస్తాడు అనమాట. ఆ నమస్కరించిన వెంటనే భీముడు కూడా తెలుసు కృష్ణుడు ఇలా చేయకపోతే అమ్మో నేను చచ్చిపోతానేమో అని చెప్పి. సో ఎప్పుడైతే ఆ నారాయణ అస్త్రం భీముడు వైపు వస్తున్న అస్త్రం ఏంటంటే రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతుంది అలాగే. సో ఈ చిన్నదాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం కొన్ని సందర్భంలో ఏంటంటే అది కరెక్ట్ అని తెలిసినా సరే మన ఈగోకి వెళ్ళిపోయి ఏంటంటే మనం దాన్ని సమర్థించుకోవాలని చెప్పి మనం వాదిస్తూ ఉంటాం అన్నమాట, ఎదుటివాడితో బాగా వాదిస్తుంటాం. ఇంకోటి ఏంటంటే ఇంకో సందర్భంలో ఏంటంటే అది తప్పు అని తెలుసు, అయినా ఆ సమయంలో ఏంటంటే మనం సైలెంట్గా ఉంటాం జడ్డోళ్ళగా. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పుడు ఈగోకి వెళ్ళాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి అని మనం చాలా ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అన్నట్టు ఈ కథ చాలా ఎగ్జాంపుల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటివి మీకు ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ జస్ట్ చిన్న కథ మీకు చెప్పాను ఈరోజు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు కూడా జస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై శ్రీకృష్ణ.